శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణకు సంబంధించి ఏదైతే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఏదైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లకి ఇప్పుడే ఏవైనా సమస్యలు ఉంటే వాటిని క్లియర్ చేసే పరిస్థితుల్లో జీవీఎంసీ ఆ జిల్లా యంత్రాంగం అయితే మునిగి ఉంది ఆ పనుల్లో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఉన్నది సీతమ్మధారకు సంబంధించి ఇప్పుడున్న ఈ రోడ్నే పర్టికులర్గా ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించి మెయిన్ భక్తులు వెళ్ళే దారి అనమాట. సో ఈ దారిలో ఇప్పటివరకు వచ్చేసి అమృత్ 2.0 ఏదైతే 24 గంటల మంచినీటి పథకం ఉందో దానికి సంబంధించి తవ్విన ఏవైతే కాలువలు ఉన్నాయో లేదంటే పైప్ లైన్ వేయడానికి సంబంధించిన ఏవైతే గోతులు ఉన్నాయో వాటిని పూడ్చి దానికి సంబంధించి దాని మీద ఇప్పుడు సిమెంట్తో కాంక్రీట్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఎక్కడ మట్టి అది లేకుండా నడకదారిన వెళ్ళే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ జీవీఎంసీ మొత్తం యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి ఆ పనులు పర్యవేక్షిస్తూ పూర్తిగా ఇక్కడ ఎలాంటి మట్టి అది లేకుండా గుమ్ము గోతులు రాళ్ళు లేకుండా పైపులు ఏవి అడ్డుగా లేకుండా వాటన్నిటికీ చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే కొన్ని వేల మంది భక్తులు ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తారు కాబట్టి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ఎందుకంటే మొన్నటి వరకు ఇదంతా తవ్వేసి గోతులు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు అవి లేకుండా పూడుస్తున్నారనమాట. వాటిని పూడ్చి సిమెంట్ లేయర్ కూడా దాని మీద వేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం గట్టిపడుతుంది, వెళ్ళే భక్తులకి అలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొన్నటి వరకు ఇక్కడ దానికి సంబంధించి అయితే జీవీఎంసీ 24 అవర్స్ వాటర్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంత ఏదైతే వాళ్ళు తవ్వి ఉంచారో వాటన్నింటిని ఇప్పుడు పూర్తి చేసి పూర్తి స్థాయిలో రోడ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్ఫేస్ని అయితే క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడే కాదు, మొత్తం ఏదైతే 32 కిలోమీటర్ల పరిధిలో ఏవైతే పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయో ఆ పనులను పూర్తి చేయడంతో పాటు రోడ్డు అంటే భక్తులు నడవడానికి సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. మొత్తానికి ఆ జిల్లా మరియు జీవీఎంసీ దేవస్థాన యంత్రాంగం గిరి ప్రదక్షిణ విజయవంతం చేయడానికి తగిన ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యేలా, ఎందుకంటే 28, 29 తేదీల్లో ఏదైతే గిరి ప్రదక్షిణ ఉంటుందో వాటికి సంబంధించి అన్ని పనులు పూర్తి చేసేలాగా జిల్లా యంత్రాంగం అటు దేవస్థానం పూర్తి స్థాయిలో పనిలో నిమగ్నమై ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్తో రాజు, విబిసి 1 టీవీ, విశాఖ నుంచి.